2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఉంగుటూరు మండలం గొల్లగూడెం వద్ద 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను చంద్రబాబు ప్రారంభించారు. పోలవరం కుడికాలువ గట్టు మీద 5 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 7.5 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చింది. దీని ద్వారా రోజుకు 24,000 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించిన పోలవరం చేరుకున్న చంద్రబాబు ప్రాజెక్టు పనులపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్ష తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోర్ట్లన్నీ కూడా కనెక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అదే వారికి ఇంకొక పక్కన పిఆర్ఓ ఒక వికతను పెడతాం. మీకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక పిఆర్ఓని పెట్టి యూ విల్ బి ఇన్ టచ్ విత్ యూ. ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఏజెన్సీ పెట్టి కూడా దీని హిస్టరీని కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ హిస్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఏజెన్సీ కూడా పెట్టాలి. ఆ ఏజెన్సీ కూడా పెడతాం. దానికంతా కూడా ఒక మ్యూజియం పెట్టడమా, ఎక్కడ పెట్టడం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇది ఒక చరిత్ర చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయడం ఒకటి ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఇది అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్ని సాధ్యం చేసుకుంటున్నాం. ఈ వారంలో నబార్డ్ నుంచి కూడా డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాను. దానికి కూడా అక్కడ మనిషిని పెట్టాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. ఈ వారంలో కూడా వస్తే క్లియర్ అవుతుంది. ఛానల్ కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా 40,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్లో ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 40,000 ఎకరాలు ఉంది. అదే మరి R&R ఉంది. ఇది హ్యూజ్. ఇది కూడా అదే సమయంలో ఇప్పుడు ఫుల్ స్వింగ్కి వచ్చాం. ఒకసారి ఫుల్ స్వింగ్కి వచ్చినాక ఏ మాత్రం డీరైల్మెంట్ వచ్చినా అక్కడి నుంచి టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా దీన్ని ఏదో ఒక విధంగా సెపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నేను హెచ్చరిస్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి. అనవసరంగా ఎక్కడ కూడా అలాంటి పని చేయొద్దండి. కోర్టులు పోవడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అడ్డంకులు పెట్టడం, ప్రజల్ని రెచ్చగొట్టడం ఇది మంచిది కాదు. అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఎవ్వరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేస్తాం. అదే సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు మీరు గొంతెమ్మ కోరికలు కావాలని ప్రజలు రెచ్చగొట్టి మీ పాపులారిటీకి ప్రాజెక్టును బలి చేయొద్దండి. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం 50 లక్షలు ఇవ్వండి, కోటి ఇవ్వండి. ఇప్పుడే ఈ ప్రాజెక్టు మీరు చూస్తే దగ్గర ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. 25,000 నుంచి 27,000 కోట్ల రూపాయలు కొత్త ల్యాండ్ అక్విజిషన్ చట్ట ప్రకారం ఒక ల్యాండ్ అక్విజిషన్ R&R అయ్యే పరిస్థితుంది. ఇది హ్యూజ్ ఎక్స్పెండిచర్. ప్రాజెక్ట్ కంటే ఇది 2-3 టైమ్స్ ఎక్కువైపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ సహకరించాలి. అందరూ సహకరించి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ విధంగా ఉంటుందంటే మీరు ఒకసారి చూస్తే ఈ సంవత్సరం మనకు వర్షపాతం దగ్గర 29% తక్కువ పడింది. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. జూలైలో 20%, ఆగస్టులో 44%, అక్టోబర్లో 76%, నవంబర్ 20 వరకు 91% షార్ట్ ఫాల్ రెయిన్ఫాల్. డెఫిషియట్ బాగా పడింది. జూన్లో ఒకసారి పడింది, సెప్టెంబర్లో ఒకసారి పడింది. ఈరోజు ఇంత 816 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 817, 582 మాత్రం పడింది. ఈవెన్ దాని వెస్ట్ గోదావరి మీరు చూశారు, బ్రహ్మాండంగా పంటలు వచ్చాయి. 40 నుంచి 35 నుంచి 45 బస్సులు వచ్చాయి. ఎప్పుడు రబీలో వచ్చే ప్రొడక్టివిటీ ఖరీఫ్లో వచ్చింది. ఇది హిస్టరీ. అదే మాదిరిగా పోలవరం పక్కన కొద్దిగా వాటరు రైతులు తీసుకుంటే ఒక్కొక్కరు 30-40 బస్తాలు పండించుకున్నారు. కృష్ణా డెల్టాలో ఈరోజు పంట వేయగలిగాం. అదే కానీ ఈ నీళ్లు రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేది. ఈరోజు శ్రీశైలం వరకు నీళ్లు వచ్చాయి, నాగార్జునసాగర్ నీళ్ళు రాలేదు. దానివల్ల ఒకవేళ కానీ ఈ పట్టసీమ రాకపోయింటే, కృష్ణా డెల్టాకు నీళ్లు రాకపోయింటే శ్రీశైలం నీళ్లు ఇంపౌండ్ చేసేవాళ్ళం కాదు.
అక్కడ చేయకుండా ఉంటే కరువు ప్రాంతాలకు నీళ్లు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. 266 మిల్లీమీటర్స్ వర్షపాతం అనంతపురంలో. నేను ఇవన్నీ చేసి అక్కడ అంద్రేనివా ద్వారా నీళ్లు పుష్ చేసి రాయలసీమకు చరిత్రలో ఎప్పుడూ రాని నీళ్లు పుష్ చేయగలిగాం. పుష్ చేస్తే ఇంకా కొంతమంది కావాలని రైతుల్ని రెచ్చగొట్టడం. ఈ సంవత్సరం తుంగభద్ర నీళ్ళు రాలా, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ అన్నిటికీ ఇబ్బంది వచ్చింది. అంద్రేనివా, గాలేరు నగరి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసి రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ కడప, కర్నూలు, అనంతపురంలో కొంతవరకు నీళ్లు పెట్టగలిగాం. చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. ఇంకా మాకు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి అక్కడ. ఆ బాటిల్ నెక్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అవుకు నుంచి గండికోట పోయే ఇది కొంచెం బాటిల్ నెక్ ఉంది. దాన్ని ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో మొత్తం 15 డేస్లో మొత్తం క్లియర్ అవుతుంది. అంటే దగ్గర 80, 120, 100 మీటర్లు ఒక టనల్ కొలాప్స్ అయింది. ఆ టనల్ బదులు ఆల్టర్నేటివ్ టనల్ తీసుకున్నాం. అది ఇప్పటికీ చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 120, 130 చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే వెలుగోడు నుంచి కింది వరకు బ్రహ్మసాగర్ భేదానికి కెనాల్ వైడెన్ చేయాలి. అది వరకు గోరకొల్లో వీళ్ళు చేసిన టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల లీకేజెస్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అంద్రేనివాకి అప్ టు జీడిపల్లికి వస్తే నీళ్లన్నీ కూడా చాలా కాలువ తక్కువ ఉంది. జీడిపల్లిగా నీళ్లు తేగలిగితే పిఏబిఆర్, మిడ్ పెన్నార్, చిత్రావతి, ఈ పక్క జీడిపల్లి, చెర్లోపల్లి, గొల్లపల్లి, ఇక్కడ వరకు చిత్తూరు వరకు, కుప్పం వరకు, మడకసిర వరకు నీళ్లు చేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు దూరదృష్టితో ఆలోచించాం కాబట్టి డే అండ్ నైట్ డిపార్ట్మెంట్ పనిచేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పోలవరం అథారిటీ